హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాత్ర విశేషాలకు స్వాగతం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి. మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నానండి. రండి లోపలికి వెళ్ళి స్వామివారి అభిషేకం చూద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథను విన్నా చదివినా సకల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుందండి. అలాంటి ఈ పర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము పూజాది కార్యక్రమాలను తిలకిస్తూ ఈ కథను తెలుసుకుందామండి. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో వజ్రాయుధాన్ని, ఇంకో చేతిని కట్టిపై ఉంచి మరో చేతితో అభయప్రదానం చేస్తున్న సుబ్రహ్మణ్యుడికి నా నమస్కారములు. దేవసుర అసుర విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేకుండా ఉన్నారు. ఇంటికి తారకాసురుడు ఎవరు అంటే, తారకాసురుడు ఒక రాక్షసుడు, మహాబలశాలి, వరమదాంధుడు. తారకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి చావు లేకుండా వరం కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలుకుతాడు: పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు, సురులకు తప్ప అసురులకు ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, కాబట్టి ఆ వరం తప్ప ఇంకే వరమైనా కోరుకోమంటాడు బ్రహ్మ. సరే అని చెప్పి శివుడికి పుట్టిన సంతానము, అది 7 ఏళ్ల బాలుడితో తప్ప మరెవరి చేతిలోనూ మరణించినట్లు వరాన్ని కోరుకున్నాడు తారకాసురుడు. ఎందుకంటే శివుని భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్ళి తన పుట్టింట భర్తకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవటంతో శివుడు సతీ వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రుడు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణము కూడా అసంభవమే అన్న ధీమాతో ఈ వరం కోరుకున్నాడు. సరేనన్నాడు బ్రహ్మదేవుడు. అసుర జన్మ కావటంతో పుట్టుకతోనే సంక్రమించిన బలంతో పాటు ఈ బలం కూడా తోడు కావటంతో తనను ఎవ్వరూ జయించలేరు అనే ధీమాతో తారకాసురుడి ఆగడాలు ఎక్కువైపోయాయి. దాంతో దేవతలను, మునులను, మానవులను, సాధువులను హింసించసాగాడు. దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమను తారకాసురుడి నుంచి కాపాడమని కోరారు. తారకాసురుడి సంహారం ఎలాగా అన్న విషయం విధాత అయిన బ్రహ్మదేవుడికి తెలుసు. అప్పుడు దేవతలకు బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెబుతాడు. శివుడికి పుట్టబోయే బిడ్డ తప్ప వీడిని మనం ఎవ్వరము సంహరించలేము, కాబట్టి శివుడిని వైరాగ్య జీవనం నుండి సంసారం వైపు మళ్లించాలని చెబుతాడు. అప్పుడే మన పని సులువు అవుతుంది అంటాడు. అందుకు సమర్థులు ఎవరు అని అడగగా మన్మధుడు ముందుకు వస్తాడు. ఇక సతీదేవి పర్వతరాజు హిమవంతుడికి పుత్రికగా పుడుతుంది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయింది. ఆమెకు చిన్నప్పటి నుంచి శివుడంటే పరమభక్తి. ఆ భక్తి కాస్త అనురక్తిగా మారి శివుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. సాక్షాత్తు పరమశివుడిని పతిగా పొందాలంటే మాటలా మరి తపస్సు మొదలుపెట్టింది. మహావైరాగ్యంలో ఉన్న శివుడు తపస్సు భంగం చేయకుండా ప్రతిరోజు ఆయన తపస్సు చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టడం, ఏమైనా తింటారేమోనని పళ్ళు తెచ్చి ముంగటి పెట్టడం, ఇలా ఎంతకాలం చేసినా శివుడు మాత్రం కళ్ళు తెరవనే లేదు. కానీ పార్వతీదేవి మాత్రం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. ఒక రోజున మన్మధుడు పూలబాణాలతో శివుడిని తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపాగ్నిలో బూడిదయ్యాడు. తర్వాత జరిగినది గ్రహించిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. దేవతలు అభ్యర్థించగా మన్మధుడికి తిరిగి పునర్జీవితం కలిగించాడు. ఇది ఇలా ఉండగా తారకాసురుడు ఆగడాలు ఎక్కువైపోయాయి. శివపార్వతులకు వివాహం కాగా ఏకాంతంగా గడుపుతున్నారు. వీరికి జన్మించిన బాలుడు ఎప్పుడు పుడతాడా అని దేవతలు ఎదురు చూస్తున్నారు. అందుకోసం దేవతలంతా కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేసుకుని బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ చెబుతారు. అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు: బ్రహ్మాది దేవతలారా, మీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని. ఆ తర్వాత దేవతలందరికీ ఒక సందేహం కలుగుతుంది. పరమశివుడు తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి ప్రయాణమై కైలాసానికి వెళ్ళి పరమశివుడు పార్వతీ అమ్మవారి
క్రీడాభవనము ద్వారము ఎదురుగా నిలబడి, శంకర, దేవాదిదేవ, మహాదేవ, ప్రభు, మహా ఆర్తులం మేము, మీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని రక్షించు, తారకాసురుడి బాధల నుంచి కాపాడు, కానీ నీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దని ప్రార్థించారు. దాంతో భక్తశంకరుడైన పరమశివుడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటకు వచ్చి దేవతల ప్రార్థనలు విని శంకరుడు ఇలా అంటాడు, ఇప్పటికే నా తేజస్సు నా హృదయస్థానం నుంచి విడివడింది, నా తేజస్సును భరించగలిగిన వారు ముందుకు రండి అని అడిగాడు. పరమశివుని తేజస్సును అమ్మవారు పొంది మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని దేవతల తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు అంటే పార్వతీదేవి ఆగ్రహం చెందినదే దేవతలందరినీ ఈ విధంగా శపిస్తుంది. ఓ దేవతలారా, నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట మీ దేవతలు ఎవరికీ సంతానం కలుగకుండుగాక అని శపిస్తుంది. అందుకే అప్పటి నుండి దేవతల సంఖ్య పెరగలేదు, కేవలం 33 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత దేవతలందరి ప్రార్థన మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సును తీసుకున్నాడు. కానీ శివుడి తేజస్సు భరించడము అంత తేలిక కాదని అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సును భూమాతలో ప్రవేశపెట్టాడు. అప్పుడు పార్వతీదేవి భూమాతను కూడా శపిస్తుంది, నువ్వు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే నీకు పతి అని. అందుకే భూపతి అని అంటారు. భూమాత కూడా ఆ తేజస్సును భరించలేక గంగామాతకు ఇస్తుంది. గంగమ్మ శివ తేజస్సును స్వీకరిస్తుంది, కానీ గంగా నది కూడా భరించలేక కైలాస శిఖరాన ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లు పొదల తటాకం నుంచి 6 ముఖాలతోనూ 12 చేతులతోనూ దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలుడిపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగాయి. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణ అనే తటాకం నుంచి ఆవిర్భవించిన కారణంగా స్వామివారికి శరవణభవ అనే నామం వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టగానే 6 కృతిక నక్షత్రాలు వచ్చి వారి స్తనాల పాలు ఇచ్చాయి కాబట్టి కార్తికేయ అని, 6 ముఖాలతో ఉద్భవించడం వల్ల షణ్ముఖ అని, దేవతలను రక్షించడానికి శివుడి స్ఖలనం నుంచి వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామము కూడా వచ్చింది. ఈ విధంగా శివ తేజస్సు మార్గశిర షష్ఠి నాడు కుమారుడిగా జన్మించి ఇంతమందికి పుత్రుడయ్యాడు. బ్రహ్మగారికి అలాగే పరమశివుడికి ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానిగా పిలువబడ్డాడు. దేవతల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు. అనంతరము పరమశివుడు శూలము తదితర ఆయుధాలు అనుగ్రహించగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుడిని దీవించి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది. ఆ తర్వాత తారకాసురుడిపై యుద్ధానికి పంపుతారు. కారణ్ముఖుడైన సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనము ఎక్కి 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షస సేనను ఉక్కిరి విక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుడిని సంహరిస్తాడు. ఈ విధంగా కుమారస్వామి తారకాసురుడిని సంహరిస్తాడన్నమాట. మా చరోదలోని గ్రామదేవత శీతలామాత అమ్మవారి ఆలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నదండి. ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠికి ఎంతో ఘనంగా పూజాది కార్యక్రమాలు జరిపించి అన్న సమారాధన కూడా జరిపిస్తారండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.